హాయ్ గైస్, నేను మీ అమ్ము. సో ఇప్పుడైతే మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. బట్ దారిలో మాకు ఇవి తులసి కోట తీసుకోవాలనిపించింది. అంటే మా ఇంట్లో లేదు. మేమైతే 2 తులసి కోటలు తీసుకున్నాం. బట్ రేట్ మాత్రం చాలా అంటే చాలా ఓవర్గా చెప్పాడు. ఇక్కడ రేట్ పనియట్లేదని మళ్ళీ ఇంకో షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ రేట్ అయితే ఓకే అనిపించింది మాకైతే. అక్కడ తీసుకున్నాము. 2 తీసుకున్నాం. ఒకటి పెద్దది, ఇంకోటి చిన్నది. రెండిటికి 4500 చేంజ్ ఏమో పడ్డది అనుకుంటా. నాకు తెలిసి అయితే నాకు 4500 అనుకుంటా. 4500కి ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి మ్యాట్లు కూడా ఉన్నవి. అంటే గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, ఈ వీడియోస్కి బాగుంటాయి కదా అని తీసుకోవాలనిపించింది నాకు వీడ. కానీ నేను తీసుకోలేదు. ఎందుకంటే ఏమో చేస్తానో చేయనో, వాటితోటి అంత వీడియోస్ చేస్తానో చేయనో అనిపించింది. కాస్ట్ కూడా తక్కువే అన్నాడు, 120 అని అనుకుంటా. అంతే, ఎక్కువేం పడలేదు కాస్ట్ కూడా. కాకపోతే నేనే తీసుకోలేదు. నెక్స్ట్ టైం తీసుకున్నానులే, చేస్తానో చేయను ఎందుకులే అని అనిపించి తీసుకోలేదు నేనైతే. ఇక 2 తులసి కోటలే తీసుకున్నాం. ఇదైతే పెద్దది. అండ్ ఇంకో చిన్నది కూడా తీసుకున్నాం. చూపిస్తా అది కూడా మీకైతే. ఇది కార్లో పెట్టాలి. ఇప్పుడు మేము కార్లో ప్లేస్ అయితే సరిపోదో అనుకున్నా. అంటే సరిపోతుందిలే, కానీ ఇది ఫస్ట్ ఫ్రంట్ పెడదాం అనుకున్నాం. కానీ మళ్ళీ దేనికి ఇబ్బంది అవుతుందని బ్యాక్ సైడ్ అయితే పెట్టినాం. 2 ఎందుకు తీసుకున్నామంటే, ఒకటేమో మాకు, ఇంకోటేమో బావ వాళ్ళ దగ్గర పెద్దది పెడుతున్నాం. అంటే వాళ్ళది కొత్తిల్లు. సో అంటే వాళ్ళ దగ్గర లేదు తులుసుకోట. సో వాళ్ళైతే పెద్దది తీసుకోరు. మేమేమో చిన్నది తీసుకున్నాం. మా ఇంటి దగ్గరకి లేదు. ఇంకా చిన్నది తీసుకున్నామని చిన్నది తీసుకున్నాం. అయితే బావ పెద్దది తీసుకుంటాం. చిన్నది తీసుకున్నాను చెప్పాను కదా. చిన్నది వచ్చేసి 1500 పడ్డది కాస్ట్ అయితే. పెద్దదానికి ఎక్కువే, చిన్నదానికి అయితే 1500 అంట. తక్కువ ఏమంటే తక్కువ చేయనన్నాడు. సర్లే అని ఇక మీడియం సైజే తీసుకున్నాం. అండ్ ఇంకా ఇది కూడా కార్లో పెట్టేసేసుకొని ఇక స్టార్ట్ అయిపోయాం, లేట్ అవుతుందని. ఆకలి అవుతుందని ఇక చౌటుపల్లి దగ్గర అయితే ఆగి డజన్ అరటిపండ్లు తీసుకున్నాం. అండ్ 3 మూరల మల్లెపూలు తీసుకున్నాం. మల్లెపూలు ఎందుకంటే అక్క కాల్ చేసి మల్లెపూలు తీసుకోమని చెప్పింది. ఇంకా మల్లెపూలు కూడా తీసుకున్నాం. మళ్ళీ స్టార్ట్ అయ్యాం, తినుకుంటూ వెళ్తున్నాం ఇంకా కార్లోనే. ఇక లేట్ అవుతుంది కదా, మళ్ళీ లేట్ అయిపోతే రెడీ అవ్వాలి అక్కడికి వెయ్యి అని స్టార్ట్ అయిపోయాం. ఇంకా మా విలేజ్ అయితే వచ్చేసింది ఫైనల్గా. కొంచెం డిస్టెన్సే ఉంటుంది మాకైతే. అంటే మేము ఇబ్రహీంపట్నంలో ఉంటాం. ఇబ్రహీంపట్నం నుంచి చిట్యాలకి ఉంటుంది 8 కిలోమీటర్స్. నాకు కూడా తెలియదు, కానీ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక తినుకుంటూ అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ అయితే చాలా బాగా పెట్టారు అసలుకైతే. ఇక్కడ చిట్యాల నుంచే స్టార్ట్ చేశారు వెల్కమ్ బోర్డ్స్ అయితే. అండ్ మీకు ఈ వీడియోలో నేను మా గుడిసెలు చూపిస్తాను. అంటే మేము గౌడ్స్ కళ్ళమ్ముతాం. మావి ఈ 3 మావే. ఇది అండ్ నెక్స్ట్ ఇది అండ్ ఇది, ఈ 3 మావే. ఒకటి మాది, ఇంకోటి మా 2 పెద్దడాడి వాళ్ళవి. ఇది మా విలేజ్లో ఎంట్రన్స్ బోర్డు ఇలా కేటీఆర్ సార్ గారు కూడా పెట్టారు. ఇది మా ఇల్లు ఇక్కడ రోడ్ మీదనే ఉంటుంది, ఎంట్రన్స్లో ఉంటుంది. ఇంటికైతే వచ్చేసాము. ఇలా రెడీ అయితే అయ్యాను. శారీ కట్టుకున్నాను. నేనైతే అసలు రాను అనుకున్న ఫెస్టివల్కి గీడ, కానీ ఇంకా మమ్మీ వాళ్ళు కాల్ చేసి రమ్మన్నారు, అందుకే వచ్చాను. ఏం రెడీ చేసుకోలేదు అసలు. నేను డ్రెస్సెస్ కూడా ఏం తీసుకోలేదు ఫెస్టివల్కి అయితే. ఇంట్లో ఉన్న వాటితోటి అడ్జస్ట్ అయిపోయాను. ఇది శారీ మా అక్కది, నాదైతే కాదు. నాకు ఎందుకు ఉంటాయి అబ్బా, నాకైతే ఏం లేవు. మా అక్కదే శారీ ఉంటే కట్టుకున్నా. శ్రావణి రెడీ చేసింది. ఇక నన్నైతే నేనేం రెడీ అయ్యాలి, నాకైతే శారీలో కట్టుకోవడం రాదు. అయినా శ్రావణి ఉన్నాక మనకెందుకు ఇంకో బాధ. బ్యూటీషియన్నే పక్కన పెట్టుకొని తిరుగుతున్నా నేను. ఇంకొక బ్యూటీషియన్ అవసరం మనకి. ఏదో అంత రెడీ కాకపోయినా నార్మల్గా రెడీ అయినా చాలే అని శ్రావణి నన్ను రెడీ చేసింది. ఇది మేకప్ అయితే అది నార్మల్గా పెట్టుకుంటారు. ఏం లేదు, పెట్టుకుంటారు. అది నేను చూసిన. అది ఎందుకు యూజ్ చేస్తారు అని అడుగుతుంది శ్రావణి. నాకే తెలియదు దాని గురించి. నేను ఏదో యూట్యూబ్లో చూసి ఇది పెట్టుకుంటారే, నేను కూడా చూశాను చాలా వీడియోలో. ఇది పెట్టుకోవడం చూశాను. ఏం కాదు పెట్టు అంటే సర్లే అని పెట్టేసింది శ్రావణి. ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. నేను ఇంతవరకు ఏది అప్లోడ్ చేయలేదు లాంగ్ వీడియో. ఇదే ఫస్ట్ టైం అప్లోడ్ చేసిన. ఎలా ఎడిట్ చేయాలో, ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. నాకైతే తెలియదు అసలు ఎలా ఎడిట్ చేస్తారు కూడా. నేను ఏదో నార్మల్గా అట్లా ఎడిట్ చేస్తున్నా. ఏమైనా మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి గైస్. ఫేస్ వాష్ చేసుకుని ఆ క్రీమ్ పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు లాక్మీ పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఇది లాక్మీ. ఇది కూడా నాదేం కాదు, మా అక్క వాళ్ళదే. నా దగ్గర అసలు ఏం లేవు ఈ మేకప్ కిట్స్, ఏవి నా దగ్గర లేవు. అన్నీ మా అక్క వాళ్ళే. నేనేం యూస్ చేయను, నాకు అలవాటు లేదు, నాకు అవసరం లేదని నేనేం కొనుక్కోలేదు. అన్నీ అక్క వాళ్ళు తెచ్చుకున్నారు, అవే నేను పెట్టుకుంటున్నా. అది కూడా శ్రావణి అన్నీ పెట్టుకున్నా. ఫ్యాన్ రెడీ చేస్తున్నది కదా అని ఇంకా
అండ్ నేను ఒకటి మర్చిపోయాను అసలు ఏంటిదంటే నేను వీడియోస్ తీసుకోవడానికి స్టిక్ ఇంటి దగ్గరనే అక్కడనే మర్చిపోయొచ్చా సిటీలోనే మర్చిపోయొచ్చాను. అది తీసుకురాలి. అది లేకపోవడం వల్ల నాకు అసలు చాలా ఇబ్బంది అయింది వీడియోలో. ఎక్కడ పెట్టాలి, ఫోన్ ఎక్కడ పెట్టాలి, ఎలా తీయాలి వీడియో. ఒకసారి విండో దగ్గర పెట్టాను, ఒకసారి చేతిలో పట్టుకున్నాను. అసలు ఇబ్బంది అయిపోయింది నాకు. అరే ఎలా మర్చిపోయాను నేను అసలు అనిపించింది నాకైతే. ఎలానో అలా కష్టపడుకుంటూ విండో దగ్గర కొద్దిసేపు చేతిలో పట్టుకొని తీయడం. మనకు ఎవరు లేరబ్బా వీడియో తీయడానికి. మనమే తీసుకోవాలి, మనమే ఎడిట్ చేసుకోవాలి. నాకు శ్రావణి ఎడిట్ చేస్తుంది. ఇక శ్రావణి ఎడిట్ చేయదు కానీ వీడియో తీయడం తనే తీస్తుంది. ఏమైనా వీడియోస్ ఉంటే తీయమంటే తీస్తుంది. నేను శ్రావణి తీస్తాను, శ్రావణి అంతే. సెల్ఫ్ స్టిక్ ఇంటికి అక్కడ మర్చిపోవడం వల్ల ఈరోజు చాలా ఇబ్బంది అయింది నాకైతే. ఇక సర్లే ఎలానో అలా తీసేద్దామని తీసేసాను. ఇదేమో ఏదో పౌడర్ అంట, దీన్ని ఏమంటారు, ఇది లాక్మీ పౌడరే. లాక్మీనే. ఇది కూడా కొంచెమే అప్లై చేసింది, ఎక్కువేం అప్లై చేసి చెప్పాను అయితే. కొంచెం అట్లా టచ్అప్ ఇవ్వు అంటే సరే అని టచ్అప్ ఇచ్చింది. ఐబ్రో పెన్సిల్ ఇక్కడ ఏం జరిగిందంటే గైస్, ఐబ్రో పెన్సిల్ అడిగింది తను, నేను ఇచ్చాను. అయితే ఐబ్రో పెన్సిల్ పెట్టింది కానీ నాకు నచ్చలేదు. ఐబ్రో పెన్సిల్ అంటే నాకు ఐబ్రోస్ లైట్ ఉంటాయి, అంత హెవీగా ఏముండో. అది ఫస్ట్ టైం నేను పెట్టుకోవడం కూడా నాకు అంత నచ్చలేదు. ఐబ్రోస్ పెట్టగానే ఇలా అనిపించింది. అది పెట్టిన తర్వాత నేను కొద్దిసేపు అయినాక మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. ఐబ్రోస్ పెన్సిల్ మొత్తం రిమూవ్ చేసేసిన. అది తర్వాత అది కళ్ళకి పెట్టుకుంటారు కదా ఐలైనర్ అడిగింది. ఐలైనర్ నా దగ్గర లేదు. కాటుక ఉంటే కాటుకతోటి ఇక కళ్ళకి పెట్టుకున్నా. పైన అయితే ఏం పెట్టుకోలేదు, జస్ట్ కళ్ళ కింద ఒక్కటే పెట్టేసేసుకున్నా. ఇక నేను లిఫ్ట్ కట్టుకోండి, లైట్గా పెట్టు. మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా ఇలా రెడీ అయ్యాను నేనైతే. అండ్ ఇప్పుడు మనకు వచ్చేసి జ్యువెలరీ. ఈడు మా ఇంచి కాడు ఎట్లా చూసిపోతుంది, మా పిన్ ఏమో చేస్తుందని వచ్చి చూసిపోతుంది వాడు. జ్యువెలరీ వచ్చేసి నేనైతే ఈ ఇయర్ రింగ్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. ఇవైతే మేము బేగం బజార్లో తీసుకున్నాం, 2 బేగం బజార్లోనే తీసుకున్నాం. ఇది లాంగ్ చైన్ మిద్ద అనమాట. 3000 ఏమో అనుకుంటే ఇప్పుడు పెట్టుకుంది. ఇది వచ్చేసి ఇది లాంగ్ చైన్ మిద్దే కానీ ఇది 1500ది. ఇది చిన్నది పెట్టుకున్నా, చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. అంటే మ్యాచింగ్ అవుతుంది, లాంగ్వి మ్యాచింగ్ కావట్లేదు, చిన్నవి పెట్టుకున్నా. శారీ మీద చిన్న బాగుండదు అనుకున్నా కానీ మ్యాచింగ్ అవుతుంది కదా అని ఇది కూడా నేను బేగం బజార్లోనే తీసుకున్నా. ఇది మా అక్క మ్యారేజ్కి తీసుకున్నా నేను. కాస్ట్ 1500 పడ్డది. ఇది మీదకి ఈ చైన్ మీదకి వేరే ఇయర్ రింగ్స్ వచ్చాయి కానీ అవి హెవీగా ఉంటాయి అండ్ పెద్దగా ఉంటాయి. నాకు అంత వెయిట్ మోయడం కొంచెం పెయిన్ అనిపిస్తుంది అని నేను పెట్టుకోలే ఆ ఇయర్ రింగ్స్. ఇవి కూడా మ్యాచ్ అయిపోయినాయి అని ఇవే పెట్టుకున్నాయి. నేనైతే ఎలా ఉంది చైన్, నచ్చిందా? నేను బేగం బజార్లో తీసుకున్నా ఈ చైన్ అయితే. ఇప్పుడు నేను బ్యాంగిల్స్ వేసుకోవాలి, బట్ నాకైతే బ్యాంగిల్సే లేవు, షాపింగ్ చేయలే నేను. ఇక్కడ నాకు బ్యాంగిల్స్ లేవని నేను ఏడుస్తుంటే మా ఆయన గారి మధ్యలో వచ్చి చూడండి ఏం చేస్తుండో, నాతో ఆడుకుంటుండు వాడు వచ్చి. నేను వీడియో తీసుకుంటే ఆడుకుంటాను, వాని పని వాడిదే, నా పని నాదే అన్నట్టు. ఎవరి పని ఎటు పోతే నాకేంటి పిన్ని, నా పని నేను చేసుకుంటా అంటుండు వాడు. అసలు ఒక్కటి చెప్పాను గ్యాస్, ఎవరైనా పండుగ వస్తే షాపింగ్ ఎలా చేస్తారు? కనీసం ఒక 5000 అన్నా 3000 అన్నా ఖర్చు పెట్టి ఏమైనా కొనుక్కుంటారు కదా. నేనైతే ఏం కొనుక్కోలే, అసలు షాపింగ్ కూడా చేయలే. అసలు ఏం కొనుక్కోలే, నాకు కోపం వచ్చింది. బ్యాంగిల్స్ లేవు, చైన్స్ లేవు, అన్నీ ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోయినాయి. ఈసారి కోపం వస్తుంది, ఒక దిక్కేమో కోపం వస్తుంది. ఒక దిక్కు కోపం మీద ఉంటే మా డాడీ వచ్చి నీకు ఈ శారీ బాగాలే అంటాడు. బాగాలేదనగానే నాకైతే కోపం వచ్చింది. మా అమ్మ ఏమో బాగుంది అని అన్నది, మా డాడీ ఏమో బాగాలేదు అన్నాడు. మీరు చెప్పండి గైస్, ఎలా ఉంది నాకు ఈ శారీ? కామెంట్ చేయండి మీరే. ఇంకో మా ఇంటి గారికి నేను నచ్చేసి అనుకుంటా వచ్చి ముద్దు పెడుతున్నాడు. నేను కూడా మనకి కిస్ పెట్టా, నా లిప్స్టిక్ మొత్తం మన చెంప కంటేసింది. మళ్ళీ ఇంకోసారి కిస్ పెట్టాను, వాడు వచ్చి హగ్ చేసుకుంటున్నాను కిస్ పెట్టని. వాడి ప్రేమ వాడిదే, నా ప్రేమ నాదే. పాపం మా ఇంటికి ఆకలి అవుతుంది అనుకుంటా, పాలు తాగుతా ముందు వాడైతే. ఫైనల్గా ఇలా రెడీ అయిపోయాను. ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు బోనాల పండుగ చూపిస్తాను నేను, పక్కా చూడండి, డోంట్ మిస్ ఇట్ గైస్. అసలు చాలా అంటే చాలా బాగా చేశారు. మీరు కూడా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.